హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను సందీప్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం వెస్టీజ్ కొత్తగా అప్డేట్ చేసిన ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ గురించి పూర్తి A to Z డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ మీ యొక్క టీంలో మీ యొక్క గ్రూప్లో ప్రతి ఒక్కరితో పాటు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది వాళ్ళకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం వెస్టీజ్లో వర్క్ చేసేటప్పుడు గత 16 సంవత్సరం నుంచి వెస్టీజ్ అనేది తన బిజినెస్ ప్లాన్లో ఎటువంటి మార్పు తీసుకురాలేదు. కానీ ఈరోజు కోవిడ్-19 వల్ల చాలా మంది బిజినెస్ చేయడంలో డిఫరెంట్ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తున్నాం. కొద్దిగా మనకి టఫ్గా అనిపిస్తుంది. అందుకే వెస్టీజ్ మేనేజ్మెంట్ ఒక చాలా మంచి డిసిషన్ తీసుకోవడం జరిగింది అండ్ ఈరోజు మన పాత బిజినెస్ ప్లాన్తో ప్రకారం ఈరోజు బిజినెస్ ప్లాన్లో అప్డేట్ తీసుకొని వచ్చింది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ని యూజ్ చేసుకొని ఈ న్యూ ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ని మనం యూజ్ చేసుకుంటూ మనం మన బిజినెస్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఈవెన్ గ్యారంటీడ్ చెప్తున్నాను, లాస్ట్ ప్లాన్లో ఏదైతే ఉంది ఆ ప్లాన్ కన్నా మనం డబల్ ఆర్ ట్రిపుల్ కూడా ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ గురించి పూర్తిగా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. అప్పుడే ఈ వీడియో అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఈ ఛానల్లో న్యూ అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసుకోండి సో దట్ నాకు మోటివేషన్ అనేది వస్తుంది. మీ గురించి ఇలాగే డిఫరెంట్ టైప్ వీడియోస్ అనేది తయారు చేస్తుంటాను. సో ఫ్రెండ్స్, ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ ఏదైతే ఉంది దీని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేసే ముందు ఓల్డ్ ప్లాన్ అండ్ న్యూ ఏదైతే అప్డేట్ ప్లాన్ ఉంది ఈ రెండింటికి కొద్దిగా నేను మీకు కంపారిజన్ చెప్తాను. సో ఇంతకుముందు మన వెస్టీజ్లో ఏదైతే పాత ప్లాన్ ఉంది ఆ పాత ప్లాన్ ప్రకారం మన అందరికీ కూడా 7 టైప్ ఆఫ్ ఇన్కమ్ కంపెనీ ప్రొవైడ్ చేసేది. బట్ ఇప్పుడు ఏదైతే మనకి న్యూ ప్లాన్ అప్డేట్ అయింది, న్యూ సక్సెస్ ఆత్మనిర్భర్ ప్లాన్లో కంపెనీ మనకి 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇంతకుముందు 7 టైప్ ఆఫ్ ఇన్కమే ఇప్పుడు 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ కిందకి కంపెనీ మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో ముందు 7 టైప్ ఇన్కమ్లో ఏమేమి ఉండేది? రీటైల్ ప్రాఫిట్ ఉండేది, పర్ఫార్మెన్స్ బోనస్ ఉండేది, డైరెక్టర్ బోనస్ ఉండేది, LOB ఉండేది, ట్రావెల్ ఫండ్ ఉండేది, కార్ ఫండ్ ఉండేది అండ్ హౌస్ ఫండ్. టోటల్ ఈ 7 టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్లో కాకుండా పాత ప్లాన్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్లో మనం చూస్తున్నట్లయితే కంపెనీ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్, తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్, బ్రోంజ్ డైరెక్టర్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, LOB, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ అలాగే ఎలిట్ బోనస్. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది. అయితే ఇంతకుముందు రీటైల్ ప్రాఫిట్ మనం చూసుకున్నట్లయితే 10 to 20% ఉండేది. ఇప్పుడు కూడా మనకి రీటైల్ ప్రాఫిట్ 10 to 20% ఉంది. అంటే దీంట్లో ఎటువంటి చేంజెస్ రాలేదు. కానీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉంది పర్ఫార్మెన్స్ బోనస్లో 5 to 20% ఇంతకుముందు వచ్చేది. బట్ ఇప్పుడు మనకి 5 to 11% అనేది రావడం జరిగింది. అంటే పర్ఫార్మెన్స్ బోనస్ కొద్దిగా కంపెనీ అనేది తగ్గించింది. కానీ పర్ఫార్మెన్స్ బోనస్ తగ్గించి కంపెనీ ఒక న్యూ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసింది. అదే దాని పేరు వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 4%. సో పర్ఫార్మెన్స్ బోనస్ నుంచి తగ్గించి కంపెనీ బ్రోంజ్ డైరెక్టర్ వాళ్ళకి 4% ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బిజినెస్లో బ్రోంజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఇప్పుడైతే ఈ పాత ప్లాన్ ప్రకారం ఇన్కమ్ అనేది కొద్దిగా తక్కువ వచ్చేది. బట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ని యూస్ చేసుకొని మనం 4% ఈ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ యూస్ చేసుకుంటూ ఇంతకు ముందు తీసుకున్న ఇన్కమ్ కన్నా మోర్ దెన్ ట్రిపుల్ ఆర్ 4 టైమ్స్ ఇన్కమ్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి పాత ప్లాన్లో డైరెక్టర్ బోనస్ ఉండేది 14%. ఇప్పుడు అదే డైరెక్టర్ బోనస్ పేరు చేంజ్ అయ్యి బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% కిందకి వచ్చింది. అండ్ తర్వాత LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మనకి 15% ఉన్నది. బట్ ఇప్పుడు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మనకి 1% పెరిగింది. 15% కాకుండా ఇది 16% చేయడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి 5th నెంబర్ ఇన్కమ్ ఓల్డ్ ప్లాన్లో ట్రావెల్ ఫండ్ ఉండేది 3%. బట్ ఇప్పుడు 6th నెంబర్ ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ ఈజ్ 5%. ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్లో ట్రావెల్ ఫండ్ కూడా మనకి పెరిగిందనమాట. అయితే కార్ ఫండ్ 6th నెంబర్ ఇన్కమ్ ఓల్డ్ ప్లాన్లో 5% ఉండేది. న్యూ ప్లాన్లో కార్ ఫండ్ అనేది మీకు 5% ఇక్కడ ఉంటుంది. అంటే కార్ ఫండ్లో ఎటువంటి చేంజెస్ రాలేదు. అండ్ 7 ఇన్కమ్ వచ్చేసి ఓల్డ్ ప్లాన్లో హౌస్ ఫండ్లో మనకి 3% వచ్చింది. ఇప్పుడు కూడా మనకి హౌస్ ఫండ్లో కూడా 3% వస్తుంది. సో హౌస్ ఫండ్లో కూడా ఎటువంటి మనకి చేంజెస్ అనేది రాలేదు. కానీ ఇక్కడ ఇంకో కంపెనీ అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది యాడ్ చేశారు. అదే దాని పేరు ఎలిట్ క్లబ్ బోనస్. బట్ ఈ ఎలిట్ క్లబ్ బోనస్ 2% ఎవరి గురించి ఉంటుంది? ఎవరైతే DUCD ఉంటుంది వాళ్ళకన్నా అబోవ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కంపెనీ ఇన్కమ్ అనేది పంచుతుంది. అయితే లాస్ట్ ఉన్న 7 టైప్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా
ప్రెజెంట్ ఉన్న ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్లో 9 టైప్స్ ఇన్కమ్లో ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీటైల్ ప్రాఫిట్ మన అందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఒక ప్రోడక్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ ఎంఆర్పి ఉంటే సేమ్ ప్రోడక్ట్ అనేది మనకి మోర్ దెన్ 85 ఆర్ 90 రూపీస్లో మనకి వచ్చేస్తుంది. అంటే ఈ కేసెస్లో కంపెనీ మనకి రీటైల్ ప్రాఫిట్లోనే ఎంఆర్పి కన్నా డిస్కౌంట్ 10 to 20% డిస్కౌంట్లు అనేది ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం రీటైల్ ప్రాఫిట్ అంటాం. సో నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి న్యూ ప్లాన్లో పర్ఫార్మెన్స్ బోనస్. ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉంది 5 to 11% చేయడం జరిగింది. ఇది మనకి ఎలా వస్తుంది? బేసిక్గా ఈ పర్ఫార్మెన్స్ బోనస్ని కూడా మనం గ్యాప్ కమిషన్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. లైక్ ఒక ఎగ్జాంపుల్, మీ టీంలో ఒక 4 మెంబర్స్ ఉన్నారు, మీరు 100 పీవీ చేశారు, అలాగే మీ కింద 4 మెంబర్స్ అనేది 100 పీవీ చేశారు. సో ఇలా చూసినట్లయితే మీ యొక్క టోటల్ పీవీ 100, అలాగే మీ టీంలో ఉన్న వాళ్ళది 100 పీవీ. సో ఇలా చూసినట్లయితే మీరు 8%లో ఉన్నట్టు అండ్ మీ యొక్క డౌన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5%లో ఉన్నట్టు. సో ఈ కేసులో ఏమవుతుంది? 8 - 5 = 3. సో మీరు ఏదైతే 4 డౌన్లైన్స్ ఉన్నారో ఈ 4 డౌన్లైన్స్ దగ్గర నుంచి మీకు 3% గ్యాప్ కమిషన్స్ అనేది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. దాన్ని మనం పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. ఈ పర్ఫార్మెన్స్ బోనస్లో మనం ఒక చిన్న ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. కానీ దీని తర్వాత మనకి మెయిన్ వచ్చేసి బ్రోంజ్ డైరెక్టర్ బోనస్. సో ఈ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ మనకి ఏదైతే ఉంది 4% కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 4% బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ ఓన్లీ ఫర్ బ్రోంజ్ డైరెక్టర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే బ్రోంజ్ డైరెక్టర్ అచీవ్ అవుతున్నారో, లేదంటే ఈ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ ఎవరైతే బ్రోంజ్ డైరెక్టర్ అచీవ్ అవుతారో ఈ మంత్ నుండి కంటిన్యూస్గా బ్రోంజ్ డైరెక్టర్ ఉన్న వాళ్ళకి ఈ 4% ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 4% మనకి ఎలా వస్తాయి? ఈ 4% అనేది కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుండి మనకి 4% అనేది ఆల్ బ్రోంజ్ డైరెక్టర్లో పంచడం జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ ఒక లెట్స్ సే ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ని చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి కంపెనీ అనేది ఇప్పుడు ఎవ్రీ మంత్ 200 crore అనేది టర్న్ ఓవర్ చేయడం జరుగుతుంది. సపోజ్ వెస్టీజ్ ఈ మంత్ 200 crore, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. 200 crore వెస్టీజ్ ఈ మంత్ టర్న్ ఓవర్ చేస్తే 200 crore కంపెనీ మనకి 60% బిజినెస్ వాల్యూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మనందరికీ కూడా తెలుసు. సో 200 టర్న్ ఓవర్లో 200 crore మనం 60% బిజినెస్ వాల్యూమ్ చూస్తే 120 crore బీవీ వచ్చింది. అంటే 120 crore బిజినెస్ వాల్యూమ్స్ మనకి వచ్చింది. సో ఈ 120 crore బిజినెస్ వాల్యూమ్స్ లో కంపెనీ ఓన్లీ ఫర్ 4% అనేది మనకి బ్రోంజ్ డైరెక్టర్ కి ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి 120 crore బిజినెస్ వాల్యూమ్ లో 4% మనం చూసుకున్నట్లయితే 4.80 crore, అంటే మోర్ దెన్ 4,80 లక్షల రూపాయలు అనేది ఓన్లీ ఫర్ బ్రోంజ్ డైరెక్టర్ కింద అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. మరి ఈ కేసెస్ లో మనకి డైరెక్టర్ బోనస్ ఎంత రావచ్చు? ఫ్రెండ్స్, మన అందరికీ కూడా ఒకటి ఐడియా ఉంది. ప్రెస్టీజ్ ఇంతకు ముందు మనకి స్కీమ్ ఫండ్ ఇచ్చేది. 1 crore క్లబ్ స్కీమ్ ఫండ్ ఉండేది మనకి. అండ్ 1 crore క్లబ్ స్కీమ్ ఫండ్లో ఒకవేళ మనం స్కీమ్ ఫండ్ ఎంత వస్తుందని చూస్తే మనకి ఒక్కొక్కసారి డైరెక్టర్ బోనస్ కన్నా తక్కువ వచ్చేది, ఒక్కొక్కసారి డైరెక్టర్ బోనస్ కన్నా ఎక్కువ వచ్చేది. బట్ నేను ఒక యావరేజ్ తీసుకున్నాను. 1 crore క్లబ్ స్కీమ్ ఫండ్ అనేది 0.71 పైసాతో క్యాల్కులేట్ చేసేవారు. అంటే డైరెక్టర్ బోనస్ మనకి ఎలా అయితే క్యాల్కులేట్ అవుతుందో 0.71 పైసాతో, అలాగే స్కీమ్ ఫండ్ కూడా 0.71 పైసాతో క్యాల్కులేట్ అయ్యేది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ ఒకటి ఆలోచించండి. 1 crore క్లబ్ స్కీమ్ ఫండ్లో మనకి 0.71తో పాటు క్యాల్కులేట్ చేశారు. బట్ ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ మనకి బాటా ఎంత వస్తుంది? 4.80 crores వస్తుంది. మరి 4.80 crores బ్రాంజ్ డైరెక్టర్ వస్తే మీరు ఇక్కడ ఈజీగా చూస్తున్నట్లయితే 1 crore క్లబ్ ఉన్నప్పుడు కంపెనీకి ఏదైతే మనకి స్కీమ్ ఫండ్ వాల్యూ వచ్చేది 0.71 మనకి వచ్చేది డైరెక్టర్ బోనస్ పాయింట్ లాగా. బట్ ఇప్పుడు 1 crore దగ్గర 4.8 crore రూపీస్ ఉంది. మరి 4.8 రూపీస్ ఉంది కాబట్టి దీన్ని అట్లీస్ట్ 4 times అనేది ఎక్కువ అవుతుంది. సో బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ పాయింట్ వాల్యూ అనేది ఇంతకుముందు స్కీమ్ ఫండ్లో 0.71% ఉండేది, ఎందుకంటే అది 1 crore రూపీస్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు 4.80 crores ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 4 times ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే 71 ఉంటే ఇప్పుడు మనకి 4 times ఎక్కువ ఉంటే మనకి మోర్ దెన్ 2.80 రూపీస్ వస్తుంది ఈచ్ పాయింట్. సో మనం ఎంతైతే డైరెక్టర్ బోనస్ పాయింట్ చేస్తామో దానికి ఒక పాయింట్ 2.80 వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. సపోజ్ ఇంతకు ముందు మనం ఒకవేళ డైరెక్టర్ మెయింటైన్ చేస్తే 2000 పీవీ మనం చేస్తున్నట్లయితే సో 2000 డివైడెడ్ బై 100 డైరెక్టర్ బోనస్ ఇంతకుముందు ఎలా వచ్చింది అది మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 2000 డివైడెడ్ బై 100 ఇంటూ 6 ఇంటూ 18 ఇంటూ 0.71. సో ఈ కేసులో చూస్తున్నట్లయితే మన డైరెక్టర్ బోనస్ అనేది ఓల్డ్ డైరెక్టర్ బోనస్ 2000 పీవీలో 1533 రూపీస్ వచ్చేది. బట్ సేమ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు మనకి చేస్తే ఒకవేళ ఇప్పుడు మనం 2000 పీవీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు అదే బిజినెస్ పైన మనకి న్యూ అప్డేటెడ్ ప్లాన్లో ఎంత వస్తుంది? సో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది.
2000 PV divided by 100 into 6 into 18 into 2.80తో మల్టిప్లై అవుతుంది. బికాస్ ఇంతకుముందు మనకి పాయింట్ బోనస్ అనేది 0.71 ఉండేది బికాస్ ఆఫ్ 1 crore క్లబ్. సో ఇప్పుడు మనకి 4.80 crore ఉంది కాబట్టి అట్లీస్ట్ 4 టైమ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇంతకుముందు డైరెక్టర్ బోనస్ మనకి 1533 రూపీస్ వచ్చి ఉంటే ఇప్పుడు అదే డైరెక్టర్ బోనస్ 6000 వరకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ కాదు. బట్ నేను చేసుకున్న క్యాల్కులేషన్ ప్రకారం ఒకవేళ 1 crore క్లబ్లో మనకి 0.71 క్యాల్కులేషన్ చేసి ఉంటే ఇప్పుడు 4.80 crore మనకి అప్రాక్సిమేట్లీ 2.80 రూపీస్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇలా ఒకవేళ జరిగితే ఓల్డ్ 2000 PV ఓల్డ్ ప్లాన్లో 2000 PV ఒకవేళ మనం చేస్తున్నట్టయితే మన డైరెక్టర్ బోనస్ వచ్చేది 1533 రూపీస్. బట్ ఇప్పుడు 2000 PV మనం చేస్తున్నట్లయితే సేమ్ బిజినెస్ పైన మన ఇన్కమ్ వస్తుంది ఓన్లీ ఫర్ బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ 6048 రూపీస్. సో ఫ్రెండ్స్ మీరు జస్ట్ ఆలోచించండి, మోర్ దెన్ 3 to 4 టైమ్స్ మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఇక్కడ న్యూ బ్రోంజ్ డైరెక్టర్ బిజినెస్ ప్లాన్లో. సో నాకు అందరికీ రిక్వెస్ట్, తొందరగా మీరు బ్రోంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేయాల్సిందే. బ్రోంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తే మీరు ఇక్కడ నుంచి చాలా మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఈవెన్ నేను ఇది లోవర్ పీవీలో చూపించాను 2000. అదే ఒకవేళ మీరు 4000 ఆర్ 5000 పీవీ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు 15000 వరకు ఇన్కమ్ డైరెక్టర్ బోనస్లోనే ఈజీగా తీసుకోవచ్చు, బ్రోంజ్ డైరెక్టర్గా ఉండి తీసుకోవచ్చు అనమాట. సో తర్వాత మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చింది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది కంపెనీ మనకి 14% ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% ఏదైతే ఉంది, ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు డైరెక్టర్ బోనస్ లాగానే ఉంది. సో ఈ డైరెక్టర్ బోనస్ మనకి క్యాల్కులేట్ చేసినట్లయితే ఇంతకు ముందు మనకి 0.71 వాల్యూ వచ్చేది, ఇంతకు ముందే నేను చూపించాను. సో డైరెక్టర్ బోనస్ అనేది 0.71 వచ్చేది, కానీ ఇక్కడ మనకి ఇన్కమ్ పెరిగే అవకాశం ఎక్కువ. బికాస్ మనకి 90% అనేది బ్రోంజ్ డైరెక్టర్ మనకి ఎక్కువ ఉండేవారు. అంటే ఇంతకు ముందు ఓల్డ్ ప్లాన్ ప్రకారం కంపెనీ టోటల్ చేసిన టర్నోవర్లో బ్రోంజ్ డైరెక్టర్ నుండి అబవ్ అందరికీ పంచేవారు. సో ఇందులో బ్రోంజ్ డైరెక్టరే ఎక్కువ శాతం ఉండేవారు. ఇప్పుడు బ్రోంజ్ డైరెక్టర్కి సపరేట్ ఇన్కమ్ ఇవ్వడం వల్ల సో బ్రోంజ్ డైరెక్టర్ ఈ క్లబ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈ బోనస్ డైరెక్టర్ బోనస్లో అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది వాళ్ళకే రాదు. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది సిల్వర్ డైరెక్టర్ అండ్ అబవ్ వాళ్ళకి వస్తుంది. మరి ఈ కేసెస్లో మనం చూస్తున్నట్లయితే బ్రోంజ్ డైరెక్టర్ అంటే ఎక్కువ శాతం జనాలు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ వాల్యూ 0.71 కాకుండా మేబీ ఇది 1 రూపీస్ కూడా అవ్వచ్చు, మేబీ ఇది 1.50 రూపీస్ కూడా అవ్వచ్చు. అంటే మనం సిల్వర్ ఉన్నప్పుడు కూడా బిజినెస్ బిల్డింగ్ బోనస్లో లెట్స్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ప్లాన్ ప్రకారం డైరెక్టర్ బోనస్లో కూడా మనం చాలా పెద్ద ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ కేసులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ కంపెనీ ఈ మంత్ 200 crore టర్నోవర్ చేసింది. 200 crore 60% బిజినెస్ వాల్యూమ్ పంచుతుంది కాబట్టి 120 crore బిజినెస్ వాల్యూమ్స్ వచ్చింది. మరి 120 crore బిజినెస్ వాల్యూమ్స్ డివైడెడ్ బై 14, సో ఏదైతే వస్తుంది దాన్ని మనం టోటల్ ఆల్ బ్రోంజ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ అండ్ అబవ్లో పంచబడుతుంది. సో ఈ కేసులో మీరు ఒక్కసారి ఆలోచించండి, మ్యాక్సిమం పీపుల్ అనేది ఈ క్లబ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అంటే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ వాళ్ళకి సపరేట్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ వాల్యూ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు యాజ్ ఎ సిల్వర్ గా కూడా చాలా మంచి డైరెక్టర్ బోనస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ఎవరైతే ఎల్ఓబి తీసుకుంటున్నారో ప్రెజెంట్ వాళ్ళ అందరికీ కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్. బికాజ్ మనకి ఎల్ఓబి 15% ఉన్నప్పుడే కంపెనీ మనకి ఎంతో పెద్ద ఎల్ఓబి బోనస్ ఇచ్చేది. బట్ ఇప్పుడు ఇది 15% కాకుండా 16% అవడం జరిగింది. అంటే మన ఇన్కమ్ 1% కన్నా కూడా ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. బికాస్ ఎల్ఓబి 1% చాలా పెద్ద అమౌంట్ అన్నమాట, తీసుకోవచ్చు. సో ఇక్కడ ట్రావెల్ ఫండ్ ఇంతకు ముందు ఒకవేళ మీకు 2000 రూపీస్ వచ్చి ఉంటే ఇప్పుడు అదే ట్రావెల్ ఫండ్ మోర్ దాన్ మీకు 4000 ఆర్ 5000 కూడా వస్తే చాలా పెద్ద ఆశ్చర్యం విషయం కాదు. సో ట్రావెల్ ఫండ్ కూడా మనకి చాలా పెరిగింది. అలాగే కార్ ఫండ్ ఇంతకు ముందు ఎలా అయితే కార్ ఫండ్ ఉండేది ఇప్పుడు కూడా మనకి కార్ ఫండ్ సేమే ఉంది. కార్ ఫండ్లో మనకి ఎటువంటి చేంజెస్ రాలేదు. కానీ ఇప్పుడు కంపెనీ యొక్క న్యూ అప్డేట్ ప్లాన్ ప్రకారం మనం చాలా తొందరగా డైరెక్టర్ అనేది ఫినిష్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు జస్ట్ మీరు ఆలోచించండి, ఎక్కడైతే మనం 10,000 PV కంప్లీట్ చేస్తే డైరెక్టర్ అయ్యే వాళ్ళం, ఇప్పుడు కంపెనీ 10,000 PV కాకుండా అదే మనకి 1.5 lakhsలోనే మనం ఈజీగా బ్రోంజ్ డైరెక్టర్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం స్టార్ అయ్యే అవకాశం కూడా చాలా 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 ఎక్కువ ఉంది. ఇందులో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు అండ్ ఆ జాబ్లో మీకు ఒక 50,000 రూపీస్ శాలరీ ఉంది, కానీ మీ యొక్క డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి 8 hours.
రైట్. సో మీరు డ్యూటీ చేసే టైం అనేది మీకు 8 అవర్స్ ఉంది. 8 అవర్స్లో మీ కంపెనీ మీకు 50,000 రూపీస్ పే చేస్తుంది. కానీ ఎలా ఉంటుంది, ఒకవేళ మీరు 8 అవర్స్ కాకుండా 4 అవర్స్ మీరు వర్క్ చేయాలి అండ్ 4 అవర్స్లోనే మేము మీకు 50,000 రూపీస్ పే చేస్తామంటే మీకు ఎలా ఉంటుంది? సో ఫ్రెండ్స్, అక్కడ సగం వర్క్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సగం వర్క్లోనే మనం చాలా పెద్ద ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ప్లాన్ వచ్చిన తర్వాత ఒక్కొక్క కంపెనీకి అనేది చాలా డిఫికల్టీస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. బికాస్ ఇప్పుడు వరకు వెస్టీజ్తో పాటు ఎవరైతే పోటీ చేశారో ఇప్పుడు వెస్టీజ్ అందరినీ కూడా వెనక్కి పడేసి ఇంకా చాలా ముందుకి వచ్చేసింది. అండ్ దాంతోపాటు మనకి హౌస్ ఫండ్ కూడా ఉంది. సో ఈ హౌస్ ఫండ్ నుంచి కూడా మనం చాలా తొందరగా క్రౌన్ కంప్లీట్ చేయొచ్చు. క్రౌన్ కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి మనం చాలా మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. హౌస్ ఫండ్ తర్వాత మన అందరికీ కూడా ఇంకొక చాలా పెద్ద ఇన్కమ్ అనేది వస్తుంది, అదే ఎలిట్ క్లబ్ బోనస్. బట్ ఈ ఎలిట్ క్లబ్ బోనస్ ఎవరి గురించి, ఎవరైతే డియూసిడి ఉంటారో వాళ్ళ అందరికీ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో డియూసిడి చేయడం మనకి ఇంతకుముందు కొద్దిగా టఫే ఉండేది. బట్ ఫ్రెండ్స్, ఇప్పుడు డియూసిడి చేయడం కూడా చాలా సింపులే. బికాస్ తక్కువ బిజినెస్లో మనం బ్రాంచ్ డైరెక్టర్ ఎక్కువ మన టీంలో తీసుకోవచ్చు అనమాట. సో అందుకే మనం అందరం కూడా ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ట్రై చేయాలి. మనం ఇక్కడ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ డియూసిడి కంప్లీట్ చేసి కంపెనీ యొక్క ఎలిట్ క్లబ్ బోనస్ అనేది మనం తీసుకోవాలి. అండ్ ఇందులో కంపెనీ ఎలిట్ క్లబ్ బోనస్లో మనకి 20 lakhs వరకు అనేది మనకి ఒక లిమిట్ ఇచ్చారు. సో 20 lakhs వరకు మనం అక్కడ కూడా ఎర్న్ చేయొచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అందరూ కూడా తొందరగా డియూసిడి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మనం ప్లాన్ అనేది తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు దాకా నేను ఏవైతే చెప్పానో మీకు కొంచెమన్నా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. నేను మీ అందరికీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్కి డిఫరెన్స్ కావచ్చు, మనకి బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ ఇన్కమ్ క్యాల్కులేషన్ కావచ్చు, లేదంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ క్యాల్కులేషన్ కావచ్చు, ఎల్ఓబి కావచ్చు, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, ఇవి అన్నీ కూడా సపరేట్ వీడియోస్ తీసుకొస్తాను. సో దట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ బిజినెస్ ప్లాన్ మీకు అర్థమైతే మీరు కింద కామెంట్ చేయండి, ఓల్డ్ ప్లాన్ కన్నా న్యూ ప్లాన్ బాగుందా, లేదంటే న్యూ ప్లాన్ కన్నా ఓల్డ్ ప్లాన్ బాగుందా. అందరు కూడా ఈ వీడియోలో కామెంట్ చేసి చెప్పండి. మీ యొక్క డిసిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. అండ్ చాలా మందికి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే కంపెనీ ఇప్పుడైతే బిజినెస్ ప్లాన్ చేంజ్ చేశారు అప్ టు డిసెంబర్ వరకు, మరి డిసెంబర్ తర్వాత మళ్ళీ పాత ప్లానే తీసుకొని వస్తుందా, ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంతకు ముందు కంపెనీ ఏదైతే 7 type ఆఫ్ ఇన్కమ్ అనేది మన అందరినీ ప్రొవైడ్ చేశారో అక్కడ చూసినట్లయితే కంపెనీ 7 type ఆఫ్ ఇన్కమ్లో మనకి 60% బిజినెస్ వాల్యూమే ప్రొవైడ్ చేసేది. కానీ ఇప్పుడు మీరు న్యూ ప్లాన్ ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ ఏదైతే ఉంది, ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్లో కూడా మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు కూడా కంపెనీ 60% పంచుతుంది. కంపెనీ ఇక్కడ ఎక్కువ పంచట్లేదు, కంపెనీ ఇప్పుడు కూడా 60% పంచుతుంది. అంటే ఇంతకుముందు 7 type ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు కూడా కంపెనీ మనకి 60% పంచేది, ఇప్పుడు కూడా కంపెనీ మనకి 60% పంచుతుంది. సో ఇప్పుడు కంపెనీ ఇక్కడ మేబీ ఏం చూడొచ్చు, ఏ ప్లాన్లో ఎక్కువ బిజినెస్ జరుగుతున్నాయి, ఏ ప్లాన్లో ఎక్కువ అచీవర్స్ వస్తున్నారు, ఏ ప్లాన్లో డిస్ట్రిబ్యూటర్స్కి ఎక్కువ డబ్బుల్స్ వస్తున్నాయో, ఇవి అన్ని కూడా కంపెనీ R&D చేసిన తర్వాతనే ఒక డిసిషన్కి వస్తారు. కానీ ఫ్రెండ్స్, నేను ఆలోచించే ప్రకారం ఈ న్యూ ప్లాన్ ఏదైతే మనకి వచ్చింది ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ పాత ప్లాన్ కన్నా చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో కాబట్టి కంపెనీ ఐ థింక్ ఇదే ప్లాన్ మేబీ కంటిన్యూ చేయొచ్చు, మేబీ కంటిన్యూ చేయకపోవచ్చు. ఇవి అన్నీ కూడా ఈ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ టీంతో పాటు షేర్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో అందరితో పాటు షేర్ చేసుకోండి. సో దట్ ఆత్మనిర్భర్ బిజినెస్ ప్లాన్ గురించి వాళ్ళకి కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొద్దిగా క్లారిటీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.